దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క నామాన్ని దేవుని మహిమపరుస్తూ ఈ దినాన్ని దేవుడు మనల్ని ఆశీర్వదించాలని, దేవుడు మనకు తోడు నడిపించాలని, దేవునికి సన్నిధిలో మనం గడపాలని, మనమందరం కూడా మన మనస్సుని పరలోక తండ్రి వైపు నిలిపి ఆయన వైపు చూస్తూ ఆయనతో కలిసి నడవాలని దేవుడు మనతో కోరుకుంటున్నాడు. ఈ దిన వాగ్దానం దేవుడు మనల్ని నడిపించుట. కీర్తన 9వ అధ్యాయం 1వ వచనంలో సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి అని వ్రాయబడింది. ఈరోజు మన ముందు కూడా సంతోషంగా, సమాధానంగా, నెమ్మది కలిగి మన దేవుడిని యెహోవాను, ప్రభువైన యేసుని మనము స్తుతించాలి, ఆరాధించాలి, ఆయన మనం గణపరచాలి. దేవుని యొక్క సమాధానం ఎప్పుడైతే ఆయన మనం స్తుతిస్తామో అప్పుడు ఆయన సమాధానం మన హృదయాలను నింపుతుంది. ఆయన వాక్యం అనుసరించి సమస్త దేశంలో యెహోవాను స్తుతించుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయొచ్చు ఆయన సన్నిధికి రండని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అనగా ప్రతి ఒక్క దేశం, ప్రతి ఒక్క రాష్ట్రం, ప్రతి ఒక్క ప్రజలు కూడా, సమస్త ప్రజలు, భూమి మీద ఉన్న సమస్త ప్రజలు కూడా ఆయన సన్నిధికి సంతోషంగా, ఉత్సాహంగా రావాలి. ప్రతిదినం నీ ఇంటిలో నువ్వు వ్యక్తిగతంగా, కుటుంబంగా దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని సంతోష హృదయంతో ఆయన నువ్వు ప్రతిరోజు ఉదయాన్నే ఆయన ఆరాధించాలి, ఆయన మహిమపరచాలి. అప్పుడు పరలోకమున తండ్రి నీ వైపు చూచి నీకు తన యొక్క సమాధాన, నెమ్మదిని, ఆ దిన ఆశీర్వాదాన్ని నీ కుటుంబంలో నింపుతాడు. ఆ రోజు మాత్రమే కాదు, దేవుడిని నువ్వు మనసారా సేవించినట్లయితే, హృదయపూర్వకంగా ఆయన వెంబడించినట్లయితే, సంతోష హృదయంతో ఆయన సన్నిధికి వచ్చి నువ్వు ఆయన వెంబడించినట్లయితే ప్రతిరోజు కూడా నీకు నూతనంగా, సంతోషంగా ఉంటుంది. నీ జీవితాంతము పరలోకం చేరే వరకు కూడా ప్రభు నీతో కూడా ఉంటాడు. ఆయన మహిమ, ఆయన సమాధానం నీ ఆత్మని బలపరిచి నడిపిస్తుంది. దేవుడి కృపను మీకు దయచేయను కాక.